నీ విషయంలో నేను ఎంత పొరపాటు పడ్డానో ఇప్పుడు అర్థమవుతోంది. పార్వతి అన్ని మాటలన్నా భరిస్తూ వచ్చావు. చివరికి నేను కూడా నువ్వు ఎవరో కనుక్కుందామని ప్రయత్నించానమ్మా. కన్న తల్లి ప్రేమను, తల్లి స్పర్శను గుర్తించలేని దౌర్భాగ్యం నన్న బాధలో నన్ను క్షమించమని అడుగుతున్నానమ్మా. మీరేం తప్పు చేయలేదు నాన్న. పరిస్థితులు అలా ఉన్నందువల్లే పార్వతి నన్ను అనుమానిస్తోంది. తననే మాటల్లో గాని, తను చూపించే కోపంలో గాని ఎక్కడ అసూయ లేదు, నిజాయితీగానే ఉంది. అలాంటి పార్వతి నా పెద్ద కోడలవడం నాకు గర్వంగా ఉంది పెద్దబాబు. భవిష్యత్తులో ఈ ఇంటి ఆలనా పాలనా చూసుకునే నా పెద్ద కొడుక్కి తగ్గ భార్య దొరికింది అన్న సంతోషంతోనే నేనున్నాను తెలుసా. అమ్ముకునే నిస్పృహ నిండుకునే ఏం చేస్తే ఈ గడ్డు కాలం నుంచి బయటపడతానన్న ఆలోచనతో ఒంటరైపోయిన మా అమ్మ ఎక్కడ సంతోషంగా ఉందమ్మా. అమ్మా, అద్దంలో చందమామను చూపించి పెంచి పెద్ద చేస్తూ నన్ను రాముల్లా తీర్చిదిద్దావు. కానీ నీ రాముడు ఇప్పుడు నిస్సహాయుడై కన్న తల్లిని అనుమానించిన వాడిగా మిగిలిపోతే నా జన్మే నన్ను క్షమించదమ్మా, క్షమించదు. నా కడుపున దేవుడు పుట్టాడన్న నమ్మకం సడలిపోలేదు నాన్న. నువ్వు నన్ను అనుమానిస్తున్నావని ఏ క్షణము బాధపడలేదు. ఈ ఇంటి క్షేమం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నావని గర్వపడ్డాను.
ధైర్యంగా ఉండు నాన్న. మంచి రోజులొస్తాయి. ఆ రోజులు రావాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలమ్మా. మాట ఏంటి నాన్న? చెప్పమ్మా. నీ చేతులే పట్టుకునున్నాను పెదబాబు. ప్రమాణం చేసినట్టే అనుకో. అమ్మా, బాధను భరించలేక నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. ఇప్పుడున్న సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికేదాకా ఎంత కష్టమైనా నేను భరిస్తాను. మీ పెళ్లి రోజు డాడ్, నువ్వు, మనం అందరం సంతోషంగా వేడుక జరుపుకుందామమ్మా. అలాగే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయేలా నేను చేస్తానమ్మా, నేను చేస్తాను. అక్క, పెదబాబు మాటలకు నా ధైర్యం రెట్టింపయింది. మనకిక ఏ బాధలు ఉండవు. పెదబాబు, నువ్వు తీసుకున్న నిర్ణయానికి అక్క తప్పకుండా సంతోషిస్తుంది. నువ్వు కూడా సరే అనక్కా. జాగ్రత్త నాన్న. ఈ అమ్మ మీ భవిష్యత్తుని కోరుకుంటుంది. పెదబాబు భవిష్యత్తుకేంటక్కా? బంగారం. అపురూపమైన పార్వతి తన జీవిత భాగస్వామి అయినప్పుడు ఇక తనకి లోటే ఉంటుంది చెప్పు. అమ్మా, ఇక నువ్వు ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్ అమ్మా. అక్కా, ఇంట్లో ఉన్న ఖుషి నీలాంబరేమోనని డౌట్గా ఉంది. నువ్వు అంటే దాని బండారం అంతా బయట పెట్టేస్తానక్కా. ఈ 2 రోజులు ఓపిక పట్టు భవాని. పెదబాబు ఆత్మవిశ్వాసానికి నువ్వు కూడా సాయం పట్టు. ఆ తర్వాత జరిగేది ఈ ఇంట్లో సంబరమే. అలాగే అక్కా. అమ్మాయి గారు, చెప్పిన మాటే చెప్తున్నానని సిరాకు పడకండి. ఒక్కసారి 5తనాన్ని దూరం చేసుకుంటే మళ్ళీ అది తిరిగి రావడం చాలా కష్టం. మహి గురించి కాకుండా వేరే ఏదైనా ఉంటే చెప్పు పార్వతి. మీ జీవితం చిన్నబాబు గారే కదా అమ్మాయి గారు. కాదని ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ అడిగి నన్ను ఇబ్బంది పెట్టకు పార్వతి. ఇప్పుడొచ్చిన సమస్య అదే కదా అమ్మాయి గారు. మనసు విరిగిపోతే మళ్ళీ అతుక్కోదు. నా మాటిని అర్థం చేసుకోండి. పెద్ద కోడలిగా నీ బాధ్యతగా ఈ మాట చెప్పడానికి వచ్చావా పార్వతి? నువ్వలా అనుకుంటే మహి చంద్రముఖిలో పెళ్లి చేయడం కూడా పెద్ద కోడలిగా నీ బాధ్యత అని నేను గుర్తు చేస్తాను. భరించలేని మాటలు చెప్పి బాధ పెడతారెందుకు అమ్మాయి గారు? నాతో బంధం తెగాలి, తనతో బంధం ముడిపడాలి. వద్దమ్మాయి గారు,
ఇప్పటికే మీ ఇద్దరి మధ్య ఎడం పెరిగినది. ఆలస్యం చేస్తే సానా నష్టపోతారు. నిజమే పార్వతి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మహి నా జీవితంలోంచి తప్పుకోకపోతే సినిమా గారు, సినిబాబు గారు, సినిమా గారు, సినిమా గారు, సినిబాబు గారు, సినిబాబు గారు, సినిమా గారు, సినిబాబు గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంటి నాది? ఐశ్వర్య, ఐశ్వర్య, ఐశ్వర్యది, ఐశ్వర్య గారు, ఏమైంది బంగారు? ఐశ్వర్య, ఐశ్వర్య, సినిమా గారు, ఐశ్వర్య, ఏమైంది ఐశ్వర్య? సినిమా గారు, మహి, బుద్న బంగారు, 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 ఏం జరిగింది బంగారు? ఏం జరిగింది బంగారు? హాస్పిటల్కి తీసుకెళ్తా. బంగారు, ఐశ్వర్య, వద్దు 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 బంగారు, నన్ను కిందకి దించు. భారతి, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దని చెప్పు. వద్దంటున్నారు కదా, కూర్చోపెట్టండి. సినిబాబు గారు, బంగారు, జాగ్రత్త. బంగారు, 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 నేను చచ్చిపోతాననుకుంటున్నారా? లేదు, నేను చావను. మీ ఇద్దరి పెళ్లి చూడకుండా ఎలా చేస్తాననుకున్నారు? ప్లీజ్ బంగారు, అలా అనకు. నీకేమైందన్న భయంతో ఇప్పటికీ గుండె ఆగినంత పని అయింది. అలా మాట్లాడి ఇంకా బాధ పెట్టకు ప్లీజ్. అయ్యో, రక్తం బాగా కారుతుంది సిన్నమ్మాయి గారు. ఇదా, కింద పడి ముక్కు బెదిరి రక్తం వచ్చింది. ఆ మాత్రం దానికి కంగారు పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్లిపోతారా? పోనీ ఫస్ట్ ఎయిడ్ అయినా చేయించుకో ఐశ్వర్య. థ్యాంక్స్ చంద్రముఖి, చెప్పావు కదా. ఇక వెళ్ళు, మహిని వెంట పెట్టుకుని వెళ్ళు. నువ్వు మారవు ఐశ్వర్య. నువ్విలా మాట్లాడి ఎందుకు చిత్రవద చేస్తున్నావో అర్థం కాదు. దాని గురించి నీకు తెలిసిందే కదా చంద్రముఖి, వదిలే. అమ్మాయి గారు, మీరు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. బెట్టు చేత ఏం తినకుండా ఉన్నందుకే కళ్ళు తిరిగి పడిపోయారనుకుంటా. ప్లేట్లో పెట్టివ్వు, నేను తీసుకొచ్చి తినిపిస్తాను. జాగ్రత్త బంగారు, చూస్తుండు. ఇప్పుడు మహి నాకు తినిపిస్తాడనుకుంటున్నావా చంద్రముఖి? తినిపించినా నేను చచ్చినా తినను. నీకు తినిపిస్తే చూస్తాను
అది నేను సంతోషిస్తాను. పిచ్చి మాటలు మాట్లాడక ఐశ్వర్య, చిరగ్గా ఉంది. అరే, ఎందుకలా ఫీల్ అవుతావు చెల్లి? నా మాట వినొచ్చు కదా. నీకెంత చెప్పినాడు వింతే. ఐశ్వర్య, ఈ రక్తం ముక్కు బెదిరి వచ్చింది కాదని వీళ్ళెవ్వరికీ తెలియదు. నువ్వు చావడానికి సిద్ధంగా ఉండమని గుర్తు చేయడానికి వచ్చిన రక్తం ఇది. నీ ప్రాణాలు పోకముందే నీ బిడ్డకు అమ్మా నాన్నలుగా మహేష్ చంద్రముఖిలు ఉండేలా చూడాలి. అది నువ్వు చెయ్యాలి. నువ్వు చెయ్యాలి ఐశ్వర్య. అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే డాడ్ని తీసుకురావాలి. పెళ్లి రోజు ఈ ఇంట్లో ముందులా సంబరాలు జరుపుకోవడం చూడాలి. చెప్పు శేఖర్. సార్, మీరు చెప్పినట్టే గాయత్రి హిల్స్ ఏరియాకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని పంపించాను. గుడ్ శేఖర్, కానీ 4-5 అయితే ఫైండ్ అవుట్ చేయడం కష్టం. మన కంపెనీలో ఉండే మార్కెటింగ్ వాళ్ళను సేల్స్ ప్రమోట్ చేయడానికి పంపించు. ఎస్ సార్. వాళ్ళ చేతుల్లో బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, కానీ చూపులు మాత్రం మన శత్రువుల జాడ కోసం వెతుకుతుంటాయి. తప్పకుండా సార్. పూజ జరిగేటప్పుడు శివశంకర్ సార్ ఫోన్ చేశాడని తెలిసింది. క్షేమంగానే ఉన్నాడు కదా సార్? క్షేమంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చుట్టుపక్కల రాబందులు కాపలా కాస్తున్నాయి శేఖర్. మా అమ్మ పసుపు కుంకుమలతో కొంతమంది ఆడుకోవాలని చూస్తున్నారు. ఆ ఆటలో గెలుపోటములుండవు. చావడమా పారిపోవడమా అనే ఆప్షన్ వాళ్ళకే వదిలేస్తున్నాను. కానీ మనం ఆపరేషన్కి దిగినట్టు వేరే ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. అలాగే సార్. రేపు తెల్లవారుగానే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ రంగంలోకి దిగుతారు. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ శేఖర్. పెద్దబాబు గారు, శేఖరన్ ఏం చెప్తున్నారు? కంపెనీ ప్రోడక్ట్ సేల్స్ గురించి చెప్తున్నాడు పార్వతి. అట్టగీతే పర్వాలేదు, ఇంకేదైనా సమస్యేమో అనుకున్నాను. నువ్వు టెన్షన్ పడకు పార్వతి, ఏదన్నా ఉంటే నేను చెప్తాను కదా. పెద్దబాబు గారు, ఐశ్వర్య అమ్మాయి గారు సిన్బాబు గారితో గొడవ పెట్టుకుంటున్నారు. కడుపులో బిడ్డ లేదని తెలిస్తే ఇంకేం జరుగుతుందోనని భయంగా ఉంది. చంద్రముఖి మీద ఎందుకు అలా అనుమానిస్తుందో అర్థం కావడం లేదు. ఐశ్వర్య మెంటాలిటీ కూడా అలాంటిది కాదు. మహి అల్లరి చేసినా, ఎవరినైనా ఆట పట్టించినా తన గురించి తెలిసిందే కదా. సరదాగా చెప్పేదే, కానీ ఇప్పుడు చంద్రముఖికి తనకు లేనిపోని సంబంధాన్ని అంటగట్టడంలో అర్థం లేదు. ఇదంతా అమ్మాయి గారు కావాలని చేస్తున్నారేమో పెద్దబాబు గారు. కావాలనా? అవును పెద్దబాబు గారు, లేదంటే అందరి ముందు అంత బెట్టు చేయదు. నాకెందుకో భయంగా ఉంది పెద్దబాబు గారు. చిన్నమ్మాయి గారిని తీసుకెళ్లి ఒకసారి డాక్టర్కి చూయించాలా? అప్పుడు తను ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే ఇంకా ప్రమాదం. అందుకే తొందరపడకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ జాగ్రత్తగా డీల్ చేయాలి. చేస్తాను.
బంగారం బంగారం తలుపు తీ బంగారం. చంద్రముఖి ఎక్కడుంది? ఐశ్వర్య తలుపుతి ప్లీజ్. ఐష్ నీరసం వచ్చి పడిపోయావు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది బంగారం? రా ఇలా కూర్చో, అన్నం తినిపిస్తా. కూర్చో కూర్చో.